హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటము, అదేవిధంగా హైప్ చేయటము చేయండి. మనము పాత శారీస్, బరువుగా ఉండే శారీస్ ఉంటే వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా అండి. ఈ విధంగా నేను ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్ తీసుకునేసి రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టేసుకునేసి తర్వాత కాటన్ క్లాత్ 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనం డ్రా చేసుకునేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కట్ చేసేది చూపించలేదు. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత మనము ఆ క్లాత్లను రివర్స్ చేసుకోవాలండి. 2 లేయర్స్ను రివర్స్ చేసుకునేసి శారీని మనము బరువుగా ఉండే శారీస్ను కట్ చేయకుండా మనము పెడుతున్నాం కనుక మనం ఈ విధంగా కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది గ్యాప్ వదులుకునేసి తర్వాత చుట్టూ కూడా సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. డిజైనర్ కుషన్స్ అనేది మనము ఓల్డ్ శారీస్తో ఈ విధంగా చేసుకోవచ్చండి. ఒక్క నిమిషంలోనే మనము శారీని కట్ చేయకుండా బరువుగా ఉండే శారీస్, చినిగిపోయిన శారీస్ను వేస్ట్గా మనము పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. చాలా వరకు 1 minute, 2 minutes, 5 minutes ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, అదేవిధంగా డిఐవై ఐడియాస్ చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా యూజ్ చేసుకోండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ విధంగా మనము కుట్టేసిన తర్వాత గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలండి. కుషన్ కవర్ను రివర్స్ చేసుకున్న తర్వాత మనము ఒక శారీ తీసుకుంటాం కదండి. ఒక శారీ దాన్ని మనం కట్ చేయకుండా లోపల పెట్టేసుకునేసి ఈ కుషన్ కవర్లో మనము లోపల పెట్టేసుకునేసి తర్వాత అక్కడ గ్యాప్ అనేది వదులుకున్నాం చూడండి. ఆ గ్యాప్ను కూడా 2 లేయర్స్గా మనము ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మర్చుకుంటూ ఫింగర్స్తో పట్టుకునేసి మనము ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి ఇక్కడ కూడా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఓల్డ్ శారీస్ అనేది మనము ఈ విధంగా కూడా రీయూజ్ చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్ మనము బరువుగా ఉండే శారీస్ను మనము వేస్ట్గా అంటే పక్కకు పెట్టేస్తూ ఉంటాం కదండి కబోర్డ్స్లో. అలా పెట్టకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలాగ ఒక శారీతో మనం చేసేట్లయితే మనకు సోఫాలోకి 3 కుషన్స్ అయితే సరిపోతాయండి. చాలా బాగుంటుంది. ఇలాగా నేను గ్యాప్ను కూడా కుట్టేసిన తర్వాత ఒకసారి చేతితో నీట్గా సర్దుకుంటే మనకు సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోయిందండి. దీనిపైన మనము సింపుల్ డిజైన్ అనేది చేసుకున్నాము. దీనికి ఆపోజిట్ కలర్లో అంటే కుషన్కు ఆపోజిట్ కలర్లో మనము క్లాత్ అనేది మరొక క్లాత్ తీసుకునేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 4 inches అనేది మనము మెజర్ చేసుకునేసి వెడల్పు పెట్టుకునేసి కట్ చేసుకోవాలండి. పొడవు అనేది మన ఇష్టం అండి. ఈ విధంగా నేను 2 pieces అనేది కట్ చేసుకున్నాను. యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి ఈ 4 inches క్లాత్కు మధ్యలో నుండి మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకుంటూ స్టార్టింగ్లో అనేది థ్రెడ్ అనేది కొద్దిగా వదులుకునేసి దూరంగా కుట్టుకుంటూ నేను ఇక్కడ 2 pieces ఇదే విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా మనము కంటిన్యూగా కుట్టేసుకోవాలండి. కుట్టిన తర్వాత మొదట వదులుకున్న థ్రెడ్ను తర్వాత మనము కుట్టే థ్రెడ్ను రెండింటిని పట్టుకునేసి దగ్గరికి లాగినామంటే మనకు కుచ్చులాగా వస్తుంది. దాన్ని రెండింటిని కలిపి మనము 2 సార్లు అనేది ముడి అనేది వేసేసుకుంటే ఫ్లవర్ రెడీ అయిపోతుందండి. ఈ ఫ్లవర్ను మనము ఇక్కడ గ్లూ అనేది తీసుకునేసి ఈ కుషన్కి మధ్యలో అనేది ఫ్లవర్ లాగా వస్తుంది కదండి. ఈ క్లాత్ ఫ్లవరు దాన్ని మనం స్టిక్ చేసుకోవాలి. ఇలాగా మనము గ్లూ కానీ లేదా మనం వాష్ చేసినప్పుడు అది ఊడిపోకుండా ఉండాలనుకుంటే నేను ఇక్కడ థ్రెడ్ అనేది మొదట థ్రెడ్కు తర్వాత చివరిలో ఉండే థ్రెడ్కు రెండింటినీ పట్టుకునేసి ఈ విధంగా గట్టిగా లాగి ముడి అనేది వేసేసానండి. ఫ్లవర్ లాగా వచ్చింది. చివరిలో ఉండే థ్రెడ్ను అంటే నీడిల్కు ఉండే థ్రెడ్ను కట్ చేయలేదు.
దాన్ని అలాగనే పెట్టుకునేసి నీడిల్ని తీసుకునేసి థ్రెడ్ను కూడా కంటిన్యూగా ఉంది కదండి, దాన్ని తీసుకునేసి ఈ సర్కిల్ షేప్ కుషన్కి మధ్యలో అనేది మనము పెట్టుకునేసి చుట్టూ కూడా మనము కుట్టేసినామంటే అంటే దూరంగా రన్నింగ్ స్టిచ్ అనేది టాకాల్లాగా వేసేసుకునేసి దగ్గరికి లాగి మనం థ్రెడ్ను అక్కడ 2 సార్లు ముడి అనేది వేసేస్తే చాలండి. తర్వాత థ్రెడ్ని కట్ చేసేసుకుంటే మనకు డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది. చైర్స్లకు అయితే ఒక 2 అయినా సరిపోతుందండి. అదేవిధంగా మనకు సోఫాలకు ఒక శారీతో అయితే ఒక 3 కుషన్స్ అయితే చాలా బాగుంటాయి. అదేవిధంగా ఒక శారీతోనే మనము సోఫాలోకి కార్నర్స్లో కూడా పెట్టుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయడమే కాదండి, హైప్ కూడా చేయండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో కదండి. మనము ఓల్డ్ శారీస్ను వేస్ట్గా మనము పక్కన పెట్టేయకుండా ఈ విధంగా కూడా చేయొచ్చండి. తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఇలాంటి ఐడియాస్ ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.